మనకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 10 ఏళ్లలో విజయ డైరీని, మదర్ డైరీని బీఆర్ఎస్ నేతలు పూర్తిగా నిర్వీర్యం చేశారని ప్రభుత్వ విప్ బీరుల ఐలయ్య అన్నారు. నకిలీ పాలు తెచ్చి విజయ డైరీ, మదర్ డైరీని నాశనం చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ తన భార్య పేరుతో డైరీ పెట్టి విజయ, మదర్ డైరీస్ ను దెబ్బ కొట్టారని ఆరోపించారు. ఆయన చిన్న చిన్న పాడి రైతుల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని బయటపెట్టి విజయ, మదర్ డైరీస్ ను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. రైతులను కేసీఆర్ మూస్తే ఇలా పాల సంఘం సంబంధించి పాలు పోసుకొని జీవనం గడిపే రైతన్నల మీద కూడా నీ నకిలీ పాలు తెచ్చి మా విజయ డైరీని సర్వనాశనం చేసినావు, మదర్ డైరీని సర్వనాశనం చేసినావు. మా గౌరవ ముఖ్యమంత్రి మాకు మాట ఇచ్చిండు, విజయ డైరీని, మదర్ డైరీని కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. ఏదైతే నిలిచిపోయినటువంటి బోనస్ కూడా తప్పకుండా ఇద్దాం, రైతులను కాపాడుకుందాం, తెలంగాణలో రైతులకు పెద్దపీట వేద్దాం. ఏదైతే వాళ్ళకు చెల్లించాల్సినటువంటి బోనస్ ఉందో, ఏదైతే వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ వాళ్ళ మీద దర్యాప్తు చేసి విజయ డైరీని, మదర్ డైరీని కాపాడుకుంటా అని చెప్పి ఇవాళ టెండర్ల ద్వారా విజయ డైరీకి, మదర్ డైరీలకు పాల సప్లై చేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. మీ లెక్క దొంగ కంపెనీలు పెట్టి మీ సతీమణి పేరు మీద, మీ బినామీ పేరు మీద మిర్చి మిల్క్ అని చెప్పి, ఇంకొక మిల్క్ అని చెప్పి ఇలా టెండర్ లేకుండా సప్లై చేసిన ఘనత మీది. కక్కుర్తి కోసం తెలంగాణ సంపదను కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద ఇలా డైరీలో కూడా విజయ డైరీని, మదర్ డైరీని ముంచిన చరిత్ర మీది. మీ పాపాలు ఎక్కువైనాయి కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ఇంకా కూడా మీ చిల్లర బుద్ధులు మానుకోకపోతే రంగా బిల్లను గ్రామాలలో తరిమి కొడతారు, జాగ్రత్త. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ చైర్మన్లు ఉన్నటువంటి సంస్థల్లో మదర్ డైరీ పాలను మార్కెట్లో అమ్మనీయలే. ఇదే ఇప్పుడు నీకు చెప్పినటువంటి హరీష్ రావు సతీమణి పేరు ఉన్నటువంటి మిల్చీ మిల్క్ సంబంధించినటువంటి టెండర్లు లేకుండా మదర్ డైరీ, విజయ డైరీ పాలను సప్లై చేయకుండా, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల హాస్టల్ కావచ్చండి, హాస్పిటల్లో సప్లై చేసే మిల్క్ను బంద్ చేసి వాళ్ళ సొంత ప్రోడక్ట్ అయినటువంటి మిర్చి మిల్క్ను పాలను సప్లై చేయడం వల్ల ఇక్కడ పాల ఉత్పత్తి పెరిగి సప్లై చేయలేకపోయినాయి. సప్లైలో ఇలా దొంగ కంపెనీలు సప్లై చేశాయి కాబట్టి నష్టాలు చవిచూసినాయి. అందుకే దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకొని మదర్ డైరీని, విజయ డైరీని రెండు కూడా అభివృద్ధి బాటలో నడపడానికి మళ్ళీ చర్యలు తీసుకుంటున్నాం.